హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా డాడీతో బేగం బజార్ వెళ్ళేసి వస్తున్నాను. స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, సో కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో నా ఫస్ట్ ఐటమ్ అయితే పేస్టల్ బ్రష్ పెన్స్, అది డామ్స్ కంపెనీది. సో నాకు దాంట్లో 12 కలర్స్ వస్తాయి, ప్లస్ 1 సిల్వర్ కలర్, ఇంకొక బ్లెండర్. చూడండి చాలా బాగుంటాయి ఆ కలర్స్. 12 కలర్స్ ఉంటాయి. ఒకటి వైట్ కలర్ది, అది బ్లెండర్. పేస్టల్ ఆ బ్రష్ పెన్స్ని బ్లెండింగ్ చేసేది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే మీ అందరికీ తెలుసు కదా, పెయింట్ బ్రషెస్. సో నాకు దాంట్లో ఫ్లాట్ అండ్ రౌండ్ వచ్చింది. 7 టోటల్ 7, అది కూడా డామ్స్ కంపెనీదే. నాకు డామ్స్ కంపెనీ అంటే చాలా ఇష్టం, ఇంకా అప్సరా కూడా చాలా ఇష్టం. సో త్వరలో అప్సరావి కూడా వస్తాయి. నా నెక్స్ట్ ఐటమ్ అయితే అవి హైలైటర్స్. నాకు అవి కూడా పేస్టల్ కలర్స్లో దొరికాయి. సో నాకు దాంట్లో 5 వస్తాయి, 5 హైలైటర్స్ వస్తాయి. ఒకటి టాఫీ పింక్, ఒకటి పర్పుల్, ఒకటి ఎల్లో, ఒకటి గ్రీన్, ఒకటి ఆక్వా బ్లూ, జేడ్ గ్రీన్. అది దాన్ని యాక్చువల్గా అందరూ జేడ్ గ్రీన్ అని అంటారు. ఫస్ట్ నేను ఈ పింక్ కలర్ అయితే ఎతికి మరీ తెచ్చుకున్నాను. నాకైతే ఇవి కనబడలేదు. సో నేను లాస్ట్ మినిట్లో కనబడని తెచ్చేసుకున్నాను. సో నాకు టోటల్ 5 కలర్స్ వస్తాయి. ఆక్వా బ్లూ అయితే నా ఫేవరెట్ కలర్. సో ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇది నాకైతే చాలా ఇష్టమైనది. ఇదొక జూ డ్రాయింగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఒక పెయింట్ బ్రష్ కూడా ఇచ్చింటారు దానిలో. అది ఓపెన్ చేస్తే మనకి కొన్ని కనబడతాయి, కొన్ని పెయింటింగ్స్ వేసేసి కనబడతాయి. దాని పక్కనే మనకి కలర్స్ ఇచ్చారు, చూసారా? సో మనం జస్ట్ దాంతోపాటు మనకి పెయింట్ బ్రష్ వస్తుంది. పెయింట్ బ్రష్ తీసుకొని జస్ట్ వాటర్లో డ్రాప్ పెట్టుకొని అక్కడ పెయింటింగ్ మీద పెట్టి చేసామనుకో వస్తుంది. అది ఓన్లీ డ్రాయింగ్ వేసుకోవడానికే కాదు, మనం దాన్ని బుక్ మార్క్ లాగా కూడా వాడచ్చు. అదైతే బెస్ట్. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే ఒక పెయింటింగ్ ప్యాలెట్. అది నాకు లీఫ్ షేప్లో అయితే దొరికింది. టోటల్ దాంట్లో 8 కలర్స్ అయితే వస్తాయి. 8 పెయింటింగ్స్ అయితే మనము పెట్టుకోవచ్చు, దానిలో 8 కలర్స్ పెట్టుకోవచ్చు. చాలా ఇష్టం అది నాకు. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే నాకు ప్రాజెక్ట్స్, ఇంకా నా కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సప్లైస్ ఉంటాయి కదా. సో నేను దానికైతే ఒక పెద్దది ఫెవికాల్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను. నాకు అది చాలా ఇష్టం, ఫెవికాల్ కంపెనీది అది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే పేస్టల్ అక్రిలిక్ కలర్స్ అవైతే. సో నాకు దానిలో 6 కలర్స్ అయితే వస్తాయి. ఇవి కూడా నేను ఎతికి మరి తెచ్చుకున్నాను. సో నాకు దాని మీద రేట్ అయితే 150 అని ఉంది. కానీ నేను అక్కడ ఉన్న అంకుల్ని అడిగితే నాకు ఇచ్చింది 120K. సో నాకు ఇష్టమైనది చార్కోల్ పెన్సిల్స్. అది కూడా క్యామ్లిన్ కంపెనీది. సో ఏ కంపెనీ లేదు అక్కడ. నాకు దాంట్లో హార్డ్, మీడియం, ఇంకా లోలో వచ్చింది. మనం ఆ హార్డ్, మీడియం, లోని బట్టి కలరింగ్ వేసుకోవచ్చు. నాకు అదైతే 90 రూపీస్ పడింది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే ఒక ప్రెస్సో ఎరేజర్. అది జైనెక్స్ కంపెనీది ప్రెస్సో ఎరేజర్. అది ఏంటంటే పెన్సిల్ లాగానే వర్క్ అవుతుంది. సో నాకు దానిలో ఒకటి రీఫిల్ వచ్చింది. అదైతే నాకు 20 రూపీస్ పడింది. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు ట్రావెల్కి వెళ్తాం కదా. ఆ ట్రావెల్లో ఇప్పుడు మనము చేతులు, ఇప్పుడు ఏదైనా ఫుడ్ తినేటప్పుడు ఎక్కడైనా ఆపుకొని మనకి ఏం కావాలి, సోప్ అయితే కావాలి చేతులు కడుక్కోవడానికి. మనం పట్టుకొని వెళ్ళలేం కదా. సో నాకు ఒక బాక్స్ దొరికింది. అదేంటని చూస్తే అవి సోప్. మనం దానిలో ఒక్కటి తీసుకొని వాటర్ వేసుకున్నాం అనుకోండి, అది సోప్ లాగా అయితే వర్క్ అవుతుంది. సో నేనైతే 2 తీసుకున్నాను. ఒకటి పర్పుల్, ఒకటి బ్లూ. ఒకటి నాకు, ఒకటి మా తమ్ముడికి. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్. నేను అది ఓన్లీ ఫోన్లో చూస్తూ ఉంటాను, ఆన్లైన్లో నాకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడైతే నాకు దొరికింది అది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే మా తమ్ముడికి తీసుకున్నాను నేను. అది దాంట్లో మనకి ఒక క్యాన్వాస్ లాగా వస్తుంది. ఆ క్యాన్వాస్ చూసామనుకోండి, దాని మీద ఒక పిక్చర్ ఉంటుంది.
అది అన్కలర్డ్ పిక్చర్. సో మనం దాని మీద కలరింగ్ వేయాలంటే ఒక కలర్డ్ పిక్చర్ కూడా వస్తుంది. అదైతే మనకి యూస్ఫుల్ ఐటమ్. నేనైతే మా తమ్ముడి కోసం అది తీసుకున్నాను. అవి దాని కలరింగ్ వేయాలంటే కలర్స్ కావాలి కదా. సో కలర్స్ ఇంకా పెయింట్ బ్రష్ కూడా తీసుకున్నాను మా తమ్ముడికి. సో నాకు ఆ క్యాన్వాస్ అయితే 50 రూపీస్ పడింది. ఆ పెయింట్ బ్రష్ ఇంకా కలర్ అయితే 10 రూపీస్ పడింది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే ఇప్పుడు ఫెవికాల్ బాటిల్ నేను స్కూల్కి తీసుకెళ్ళలేను కదా అంత పెద్దది. సో నేను చిన్నది కూడా తీసుకున్నాను. అది నాకు 10 రూపీస్ పడింది. సో ఇప్పుడు మనకి సమ్మర్ అంటే హాలిడేస్. చాలా బోర్ కొడుతూ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. సో నేనైతే ఊనో కార్డ్స్ అయితే తెచ్చుకున్నాను. అవి అయితే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి పనికొస్తాయి. సో నాకు అది బయట అడిగితే 90 రూపీస్ అన్నారు, కానీ నేను వెళ్ళిన దగ్గర అయితే 45 రూపీసే. నెక్స్ట్ అయితే చాలా చిన్నది ఒక పెన్సిల్, అప్సరాదే పెన్సిల్. అది నా దగ్గర అన్ని రకాల పెన్సిల్స్ ఉన్నాయి, లైక్ 2B 4B 6B అని. కానీ నా దగ్గర 10B లేదు. 10B మొన్ననే అయిపోయింది. సో నేను అప్సరాదే 10Bది తెచ్చుకున్నాను పెన్సిల్. చాలా డార్క్గా పడుతుంది అది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే నేను ఒక నీడ ఎరేజర్ తెచ్చుకున్నాను. ఇది ఆర్టీసీ వాళ్ళకి చాలా పనికి వస్తుంది. అది ఫ్యాబర్ క్యాసిల్ వాళ్ళది కంపెనీ. అదైతే స్ట్రెచబుల్. సో ఎంత స్ట్రెచ్ చేసినా స్ట్రెచ్ అవుతుంది. అదైతే ఒక ఎరేజర్. ఆర్టీసీ వాళ్ళకైతే అది చాలా చాలా యూస్ఫుల్. నాకు అదైతే ఓన్లీ 30 రూపీస్లో వచ్చింది. 30 రూపీస్లో వచ్చేసింది అది. మనకి బయట అది 60 రూపీస్కి దొరుకుతుంది, కానీ నాకైతే 30 రూపీస్లో దొరికింది. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే ఒక పెన్సిల్ బాక్స్. నేను కొన్ని సందర్భాలలో మా తమ్ముడికి నేను అవైలబుల్గా ఉండను. మా తమ్ముడు అయితే అక్క పెన్సిల్ అని అడుగుతారు. సో నేను మా తమ్ముడికి ఒక పెన్సిల్ బాక్స్ అయితే తీసుకొచ్చాను. అది కూడా అప్సరాదే. అందుకనే నేను ఆ పెన్సిల్ బాక్స్ నన్ను అడగకుండా మా తమ్ముడు అతనే వెళ్ళి పెన్సిల్ తీసుకొచ్చుకుంటానని ఇచ్చాను. దాంట్లో మనకి ఒక ఫ్రీ ఎరేజర్ ఫ్రీ షాప్ అనేది దొరుకుతుంది. అది కూడా అప్సరా కంపెనీదే. సో నా నెక్స్ట్ ఐటమ్ అయితే అది డ్రాయింగ్ పెన్సిల్ 3 వస్తాయి అప్సరాది. అది కూడా ఒకటి 2B, ఒకటి 4B, ఒకటి 6B. దాని మీద అయితే మంచి డిజైన్ వచ్చింది, చూపిస్తాను ఒక్క నిమిషం. ఓపెన్ అయితే చేస్తున్నాను. అదిగోండి, మనకి 6B 4B అండ్ 2B. అది కూడా అప్సరాదే. నెక్స్ట్ ఐటమ్ అయితే నేను చిన్న పెయింట్ బ్రష్ తీసుకొచ్చాను మా తమ్ముడికి. ఇంకొకటి ఇదైతే డామ్స్ వారిది, అప్సరాది కాదు, డామ్స్ వారి కార్బన్ పెన్సిల్ 10B/2 అని ఉంటుంది. దాని మీద ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను, బాగా వచ్చిందని నేను 3 తీసుకొచ్చుకున్నాను. నాకైతే ఒక్కటి 5 రూపీస్ పడింది. 2 రూపీస్ కాదు, 5 రూపీస్ పడింది. అండ్ ఫైనల్ ఒక చిన్న పెన్ పెన్సిల్ దొరికింది నాకు. అదైతే నాకు చాలా నచ్చింది. అక్కడ యూజ్ చేశాను షేడింగ్. ఒకసారి అక్కడ మనకి ఇస్తారు కదా, ఒకసారి లైక్ ట్రై చేసుకోవాలని. అది నాకు 10 రూపీస్కి దొరికింది. చాలా క్యూట్. అండ్ ఎట్ లాస్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను మీకు చూపిద్దామని, మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అన్నీ చూపించాను. సో నా వీడియోస్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మీకు చాలా కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. అక్కడ పెయింట్ బాక్స్ ఎందుకు పట్టుకున్నానంటే దాని రేట్ గురించి చెప్తున్నాను. నా వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మీకు చాలా కంటెంట్స్తో ముందుకు వస్తాను. మీరే నాకు ముందుకు తీసుకువెళ్ళాలి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.